మనం ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ వేరే గ్రహాల మీద జీవం ఉందా, విశ్వంలో ఇంకేమైనా దాగి ఉందని వెతుకుతూ ఉంటాం. కానీ అసలైన భయంకరమైన మిస్టరీలో మన కాళ్ళ కిందే భూమి పొరల్లో దాగి ఉన్నాయని మీకు తెలుసా? సూర్యకిరణాలు సైతం చొరబడ్డానికి వణికిపోయే కటిక చీకటి, ప్రాణవాయువు కూడా దారి తప్పే అగాధాలు. ఒక్క అడుగు తప్పు పడితే ఈ ప్రపంచం నుండి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సజీవ సమాధి చేసే భయంకరమైన పాతాళ లోకాలు మన భూమి కిందే సజీవంగా ఉన్నాయి. కొన్ని గృహాల్లో ఏకంగా ఎవరికీ తెలియని కొత్త ప్రపంచాలు, దట్టమైన అడవులు దాగి ఉంటే మరికొన్ని గృహాల్లో సైన్స్ కూడా అర్థం కాని వింతలు జరుగుతున్నాయి. ఈ రోజు మనం చూడబోయేది కేవలం రాళ్లతో నిండిన సాధారణ గృహాల గురించి కాదు. ప్రకృతిలో తన కడుపులో దాచిపెట్టుకున్న ప్రపంచంలోని 10 అత్యంత ప్రమాదకరమైన మరియు రహస్యమైన గృహాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో మనం ఒక్క అడుగు కిందకి వెళ్లే కొద్దీ చీకటి పెరుగుతుంది, భయం రెట్టింపవుతుంది. మీ గుండె ధైర్యాన్ని కూడబెట్టుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు నేరుగా భూమి గుండెల్లోకి ఊపిరి బిగబెట్టే ప్రయాణం చేయబోతున్నాం. నెంబర్ 1, కుబేర గృహ, అంధకారపు అగాధం అని కూడా పిలుస్తారు దీన్ని. మనం మొదటి అడుగు జార్జియాలోని కుబేర గృహ వైపు. ఇది కేవలం ఒక గృహ కాదు, భూమి తనను తాను మింగేయడానికి తెచ్చుకున్న భారీ నోరు లాంటిది. 2.2 కిలోమీటర్ లోతుకు వెళ్లి ఈ అగాధంలోకి అడుగు పెట్టగానే పైన ప్రపంచం క్రమంగా మాయమైపోతుంది. కాంతి చనిపోతుంది, శబ్దాలు ఆగిపోతాయి, కేవలం గడ్డ కట్టించే చలి మిగులుతుంది. ఇక్కడ సరైన దారి అంటూ ఉండదు, అదొక ఫజిల్ లాంటిది. ఎటు వెళ్లాలో తెలియని చీకటి సొరంగాలు, ప్రమాదకరమైన గుంటలు ఉంటాయి. కిందకు వెళ్లే కొద్ది లోపల ప్రవహించే భూగర్భ నదులు కనిపిస్తాయి. ఆ నదుల అడుగున ఏముందో, ఈ గృహ ఎక్కడికి అంతమవుతుందో నేటికి ఎవరికి తెలీదు. ఇది భూమిపై మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే ప్రదేశం చెప్పొచ్చు. నెంబర్ 2, డెరింక్యూ, భూగర్భంలో దాగిన నగరం. టర్కియాలోని డెరింక్యూ గృహ ప్రకృతి సృష్టించిన వింత కాదు, ఇది ప్రాణభయంతో మనుషులు నిర్మించుకున్న ఒక మహా అద్భుతం. ఒకప్పుడు శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి వేలాది మంది ప్రజలు 18 అంతస్తుల లోతులో ఒక పూర్తి నగరాన్ని నిర్మించుకున్నారు. బయట నిలబడి చూస్తే ఏమీ కనిపించదు, కానీ లోపల స్కూళ్లు, చర్చిలు, వంటగదులు, జంతువుల షెడ్లు అన్ని ఉంటాయి. శత్రువులు లోపలికి రాకుండా ఉండేందుకు గుండటి భారీ రాతి తలుపులు ఏర్పాటు చేసుకున్నారు. పైనుండి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వెంటిలేషన్ సిస్టమ్ చూస్తే నేటి ఇంజనీర్లు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ చీకటి గదుల్లో వారి భయాలు, ఊపిరి శబ్దాలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తుంది మనకు. నెంబర్ 3, సోండుంగ్ కేవ్, ఒక దాగి ఉన్న గ్రహం. ఇది వియత్నాం అడవుల కింద మనకి ఎవ్వరికీ తెలియని ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నామంటే నమ్ముతారా మీరు? అదే సోండుంగ్ కేవ్. ప్రపంచంలోనే అతిపెద్ద గృహ ఇది. ఇది ఎంత విశాలమైందంటే దీని లోపల ఏకంగా ఒక ఆకాశాన్ని నిర్మించవచ్చు. గృహ పైకప్పుకున్న రంధ్రాల గుండా పడే సూర్యకిరణాల వెలుతురులో గృహ లోపలే ఒక దట్టమైన అడవి పెరిగింది. దీనికి తన సొంత వాతావరణం ఉంది. లోపల మేఘాలు ఏర్పడతాయి, వర్షం కురుస్తుంది, నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అడుగు పెడితే వేరే ఏలియన్ గ్రహం మీద ల్యాండ్ అయిన అనుభూతి కలుగుతుంది మనందరికి. నెంబర్ 4, బ్లూ గ్రోటో, చీకటి భయంకరమైన గృహాల నుండి కొద్దిగా బయటకు వచ్చి ఇటలీ సముద్ర తీరంలో ఉన్న ఒక మాయాజాల ప్రపంచంలోకి వెళ్దాం. పడవలో ఆ చిన్న రాతి ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే సైన్స్ కూడా అంతు చెక్కని ఒక అద్భుతం కనిపిస్తుంది. నీటి అడుగు నుంచి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించి ఆ నీటిని ఎలక్ట్రికల్ బ్లూ రంగులోకి మెరిసేలా చేస్తాయి. గృహ మొత్తం నీలి రంగు కాంతితో నిండిపోతుంది. ప్రాచీన రోమర్లు ఇది సముద్ర దేవుళ్ళ నివాసం అని నమ్మడంలో ఆశ్చర్యమే లేదు. కానీ సూర్యుడి కోణం కాస్త మారినా ఆ మ్యాజిక్ మొత్తం ఆగిపోయి సాధారణ గృహలా మారిపోతుంది. నెంబర్ 5, ఫింగర్స్ కేవ్, స్కాట్లాండ్ సముద్రం మధ్యలో ఉన్న ఈ గృహను దూరం నుంచి చూస్తే వేలాది సంవత్సరాల క్రితం ఎవరో అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టిన అద్భుత కట్టడంలో అనిపిస్తుంది మనకు. దీని గోడలు ఖచ్చితమైన హెక్సాగోనల్ ఆకారంలో ఉన్న రాతి స్తంభాలతో నిర్మితమై ఉంటాయి. వాస్తవానికి లావా చల్లబడ్డం వల్ల ఈ భౌగోళిక అద్భుతం సృష్టించబడింది. సముద్ర అలలు ఈ గృహలకు ప్రవేశించినప్పుడు అది ఒక డ్రమ్ లాగా, ఫ్లూట్ లాగా సంగీతాన్ని వినిపిస్తుంది. అందుకే దీన్ని కేవ్ ఆఫ్ మ్యూజిక్ అని పేరు పెట్టారు. లోపల నిలబడితే గృహం మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నెంబర్ 6, కేవ్ ఆఫ్ ది క్రిస్టల్స్, మెక్సికోలోని చివావా ఎడారి కింద ఉన్న ఈ గృహను చూడగానే స్వర్గానికి చేరుకున్నామేమో అనిపిస్తుంది మనకు. స్కూల్ బస్ అంత పొడవైన అద్దాల్లా మెరిసే భారీ క్రిస్టల్స్ ఈ గృహ నిండా ఉన్నాయి. కానీ ఈ అందం వెనక మృత్యు కూడా పొంచి ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్, తేమ 90% పైనే ఉంటుంది. సరైన రక్షణ లేకుండా ఎవరైనా లోపలికి వెళ్తే 10 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అంతేకాదు ఇక్కడ బయట ప్రపంచానికి ప్రమాదకరం కాగల పురాతన బ్యాక్టీరియా ఉందన్న భయంతో ఇప్పుడు ఈ గృహను శాశ్వతంగా మూసివేశారు. నెంబర్ 7, కేవ్ ఆఫ్ సాల్వోస్, మెక్సికో అడవుల్లో పచ్చదనం మధ్య అకస్మాత్తుగా ఒక పెద్ద గుండ్రటి రంధ్రం కనిపిస్తుంది. దాని అంచుని నిలబడి కిందకి తొంగి చూస్తే ప్రాణాలు అరచేతుల్లోకి వస్తాయి. ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్ద నోరు, 370 మీటర్ల నిలువుపాతం, అంటే ఎటువంటి గోడలు లేకుండా నేరుగా కిందకి పడిపోవడమే. ఉదయం సాయంత్రం వేలాది పక్షులు ఈ అగాధం నుండి పైకి రావడం చూస్తే ఒళ్ళు గగురు పడుతుంది. లోపల వీచే గాలి ఎంత శక్తివంతమైందంటే పారాచూట్లు కూడా పనిచేయక ఎంతో మంది ఎక్స్ప్లోరర్లు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. నెంబర్ 8, లేచ్ గిల్లా కేవ్, అమెరికా ఎడారి కింద ఉన్న లేచ్ గిల్లా కేవ్ ఒక సీల్ చేయబడిన బయోలాజికల్ టైం బాంబ్ లాంటిది.
వేలాది సంవత్సరాలుగా మూసి ఉన్న ఈ గృహలోకి ఎక్స్ప్లోరర్లు వెళ్ళినప్పుడు వారు భూమి మీద ఎక్కడా లేని వింత రాతి ఆకారాలను, పదునైన ముళ్ళ లాంటి క్రిస్టల్లను చూశారు. ఒక గట్టి ఊపిరి తీసుకున్న విరిగిపోయేంత సున్నితంగా ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ గృహలో బయట ప్రపంచానికి ఏమాత్రం పరిచయం లేని సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి బయటకు వస్తే ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. నెంబర్ 9 వైటమో గ్లో వార్మ్ కేవ్స్. న్యూజిలాండ్ లో ఉన్న ఈ గృహలోని చీకటి భయపెట్టదు, ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తుంది. పడవలో నీటిపై ప్రయాణిస్తూ పైకి చూస్తే ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అవి నక్షత్రాలు కాదు, కాంతిని విడుదల చేసే గ్లో వార్మ్ అనే చిన్న పురుగులు. చీకట్లో ఆహారాన్ని ఆకర్షించడానికి అవి ఆ నీలి కాంతిని వెలువరిస్తాయి. అక్కడ ఉండే నిశ్శబ్దం, నీటి అలికిడి, ఆ మినుకు మినుకుమనే కాంతి అదొక వర్ణనాతీతమైన అతీంద్రియ అనుభవం చెప్పొచ్చు. నెంబర్ 10 జూవెల్ కేవ్. మనం ప్రయాణం చివరిలో ఉంది. అమెరికాలోని సౌత్ డకౌట్ లో ఉన్న జ్యువెలరీ కేవ్ కు చేరుకున్నాం. లోపలికి అడుగు పెట్టగానే గృహ గోడలు వజ్రాల్లా మెరుస్తూ స్వాగతం పలుకుతాయి. నీరు, ఖనిజాలు కలిసి లక్షల సంవత్సరాల పాటు చెక్కిన అద్భుతమైన క్రిస్టల్ ఫార్మేషన్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇది ఎంత పొడవైందో ఇప్పటికీ పూర్తిగా అంచనా వేయలేకపోయారు. దీని కింద వందల కిలోమీటర్ల మేర ఒక అంతు చిక్కని దారులు వేస్తుంది. ఎవరు అడుగు పెట్టని ఎన్నో గదులు, ఎన్నో దారులు ఇంకా చీకట్లోనే వేచి చూస్తున్నాయి. భూమి ఉపరితలంపై మనం చూస్తుంది కేవలం టైలర్ మాత్రమే గృహాలు నిర్మిస్తున్నాయి. అసలైన సినిమా మన కాళ్ళ కింద ఆ చీకటిలో నిశ్శబ్దంగా నడుస్తూనే ఉంది. ఈ 10 గృహాల కథల్లో మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యపరిచింది లేదా భయపెట్టింది ఏది? కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ వీడియో చేయాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.